నమస్తే, తెలుగు రాజ్యంకు స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో ఎమ్మెల్సీ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైన విషయం తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో జనసేన నుంచి ఎవరు రేసులో ఉన్నారు, ఎవరిని ఎమ్మెల్సీ పదవులు వరించబోతున్నాయి, ఆశాబాహులు ఇప్పటికే కర్చీఫ్లు వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి అధినేత మనసులో ఎవరున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంజయ్ గారు. జనసేన ఎమ్మెల్సీలకు సంబంధించి అసలే నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఆశావాహుల లిస్ట్ అయితే చాంతాడంతుంది. ఎందుకంటే ఎమ్మెల్యే పోస్టులు ఏ రేంజ్లో తగ్గించుకున్నారు, దీంట్లో మనం చూసుకుందాము అంటూ గతంలో తమ అధినేత ఇచ్చిన హామీలను ఈ పరంగా గుర్తు చేస్తున్నారు. మరి ఎన్ని రాబోతున్నాయి, ఎంతమంది రేస్లో ఉన్నారు? వాస్తవానికి ఏంటంటే జనసేన నుంచి శాసనమండలికి ఎంపిక కావాలని ఆశించే వారి జాబితా చాలా పెద్ద జాబితా, ఎవరు ఊహించినంత పొడుగాటి జాబితా. కాకపోతే దాంట్లో హెచ్చుతగ్గులు, ప్రాంతీయ సమీకరణలు, సామాజిక సమీకరణలు ఇత్యాదివన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మొన్న రాజ్యసభ ఎప్పుడైతే లింగంనేని రమేష్ గారికి ప్రకటించారో, లింగంనేని రమేష్ గారు జనసేన నుండి రాజ్యసభకి ఆయన నామినేట్ చేయబడ్డారు. ఆ చేయబడినటువంటి సందర్భంగా జరిగినటువంటి మరీ ముఖ్యంగా ఆ పార్టీలోని పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం చేసినటువంటి వ్యతిరేకత అంతా ఇంత కాదు. చాలామంది బాహాటంగా వాళ్ళ అక్కసుని వెళ్ళగక్కారు, అట్లాగే వాళ్ళ అయిష్టతని వ్యక్తపరిచారు. వాళ్ళు ఆ తర్వాత చివరికి తప్పనిసరి పరిస్థితిలో వాళ్ళు అధినేత నిర్ణయానికి వాళ్ళు కట్టుబడి ఉండటం జరిగింది. ఇప్పుడు శాసనమండలికి వచ్చేటప్పటికి ఆశిస్తున్నటువంటి వారి జాబితాలో అని కాకపోతే తమ మనసులో ఉందా లేదా, తాము కోరారా కోరలేదా, తాము కావాలని కోరుకుంటున్నారా లేదా అన్న విషయం కాసేపు పక్కన పెడితే ముగ్గురు పేర్లు ప్రధానంగా తెర మీదకి వచ్చాయి. ముగ్గురు పేర్లు ప్రధానంగా తెర మీదకి రావడం, ముగ్గురు కూడా దాదాపుగా ఒకే ప్రాంతానికి చెందినటువంటి వారు కావడం. ఒకరు ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందినటువంటి జగ్గయ్యపేట మాజీ శాసనసభ్యులు, సీనియర్ రాజకీయ నాయకులు సామినేని ఉదయభాను గారు. తర్వాత మరొకరు పొన్నూరు నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా గెలిచి 2024 ఎన్నికల్లో గుంటూరు లోక్సభ నుంచి పోటీ చేసి వైకాపా అభ్యర్థిగా ఓడిపోయినటువంటి కిలారు వెంకటరోషయ్య గారు. ఆయన తర్వాత సామినేని ఉదయభాను గారు, కిలారు వెంకటరోషయ్య గారు ఇరువురు వచ్చి జనసేనలో చేరిన విషయం మనం ఇక్కడ మర్చిపోకూడదు. ఆ తర్వాత సుప్రసిద్ధ శాస్త్రవేత్త ఎవరైతే ఉన్నారో, ఇస్రోలో, నాసాలో తనదైనటువంటి శైలిలో అతి పిన్న వయసులో సేవలు అందించి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక నాయకుడిగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా చేసినటువంటి చందు సాంబశివరావు గారు. ముగ్గురు పవన్ కళ్యాణ్ గారి సొంత సామాజిక వర్గం కావడం ఒక విశేషం అయితే, ముగ్గురు కూడా రాజకీయాల్లో తమదైనటువంటి పాత్ర, ప్రాధాన్యత కలిగినటువంటి నాయకులు. సామినేని ఉదయభాను గారిని తీసుకుంటే ఆయన వరుసగా 99, 2004, 2009, 14, 19, 24 6 ఎన్నికల్లో జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆయన 3 సార్లు గెలిచినటువంటి చరిత్ర ఉదయభాను గారిది. ఆయన గతంలో ప్రభుత్వ విప్గా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. రాష్ట్ర మంత్రిగా ఆయన ఎప్పుడు చేయలేదు, పదవిని నిర్వహించలే. కిలారు వెంకటరోషయ్య గారు 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా తన జీవితాన్ని తెనాలి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అక్కడి నుంచి, అంటే వాళ్ళ తండ్రి గారు అయినటువంటి కిలారు కోటేశ్వరరావు గారు ఆయన దుగ్గిరాల నియోజకవర్గం నుంచి ఆయన 2 పర్యాయాలు పోటీ చేసి స్వల్పోట్ల తేడాతో ఓడిపోయినటువంటి నేపథ్యం ఉంది. ఆ తర్వాత కిలారు వెంకటరోషయ్య గారు అనూహ్యంగా రాజకీయ సమీకరణల్లో భాగంగా వైకాపాలో చేరడం, 2019 ఎన్నికల్లో ఆయన హోరాహోరీ పోరులో పొన్నూరు నియోజకవర్గం నుంచి ధూళిపాళ నరేంద్ర గారి మీద 1000 ఓట్లతో ఆయన గెలుపొందడం, స్వల్ప ఓట్లు అయినప్పటికీ ఆయన గెలుపొందడం, తిరిగి మొన్న 2024 ఎన్నికల్లో గుంటూరు లోక్సభ నుంచి పోటీ చేయడం, ఇది వీరి నేపథ్యం. వీరిద్దరికంటే ముందు, ఎన్నికలకు ముందు చందు సాంబశివరావు గారు వచ్చి చేరారు. అది చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే వీళ్ళు ఓడిపోయిన తర్వాత, వైకాపా అభ్యర్థులుగా ఓడిపోయిన తర్వాత వాళ్ళు ప్రాంతీయ రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని జనసేనలోకి వచ్చి చేరినటువంటి నేతలు సామినేని ఉదయభాను గారు, కిలారు రోషయ్య గారు. అయితే ఇది కాదు అనకుండా జనసేనలో చేరినటువంటి చందు సాంబశివరావు గారు, ఆయన ఎన్నికలకు ముందు చేరారు. ఎన్నికలకు ఇంకా చాలా తక్కువ సమయం ఉండగా వారు వచ్చి చేరడం, చేరిన తర్వాత ఆ పార్టీ విజయం కోసం, ఆ పార్టీ అభ్యర్థుల యొక్క విజయం కోసం ఆయన కృషి చేయడం జరిగింది. చందు సాంబశివరావు గారి గురించి ఇక్కడ మనం మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే 2004 ఎన్నికల్లో దుగ్గిరాల నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభంజనంలో, కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంలో ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన గుదిబండి వెంకటరెడ్డి గారి చేతిలో ఆయన ఓడిపోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన రావటం అతి స్వల్ప కాలంలో ఆయనకి సీటు కేటాయించడం, ఆయన పరాజయం పాలు కావటం,
ఇవన్నీ జరిగినాయి. జరిగిన తర్వాత ఏంటంటే ఆయన ఎక్కడ సంయమనం కోల్పోకుండా దశాబ్ద కాలం పాటు 2004 నుంచి 2014 వరకు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకమైనటువంటి నేతగా వ్యవహరించడం, ముఖ్యమైనటువంటి నాయకుల్ని తీర్చిదిద్దడం, ముఖ్యమైనటువంటి నాయకుల్ని గుర్తించడమే కాకుండా వాళ్ళలో నాయకత్వ లక్షణాలు పెంపొందించే దిశగా తర్ఫీదు ఇవ్వటం. చాలామందికి తెలుసు, తెలుగుదేశం పార్టీ చాలా సుశిక్షితులైనటువంటి కార్యకర్తల్ని, ద్వితీయ శ్రేణి నాయకులను తయారు చేయడానికి ఎప్పటికప్పుడు శిక్షణా శిబిరాలను నిర్వహిస్తుందన్న విషయం చాలామందికి తెలుసు. ఈ శిక్షణా శిబిరాలు నిర్వహించడంలో చందు సాంబశివరావు గారి పాత్ర, మరీ ముఖ్యంగా నాయకత్వ లక్షణాలు ఎవరిలో ఉన్నాయి అని వాళ్ళని నాయకుల్ని గుర్తించి వాళ్ళ యొక్క సేవలు ఎట్లా పార్టీకి వినియోగించుకోవచ్చు అనేటటువంటి అంశం ఏదైతే ఉందో అందులో చాలా అద్భుతమైనటువంటి ప్రతిభా ప్రజ్ఞ కలిగినటువంటి వివాదరహిత అయినటువంటి నాయకుడు చందు సాంబశివరావు గారు. ఎందుకంటే కూచినపూడి, రేపల్లె ఈ నియోజకవర్గాల మీద చందు సాంబశివరావు గారి మామగారి యొక్క ప్రభావం చాలా ఉండేది. గరికపాటి నారాయణ దొర గారని, గరికపాటి నారాయణ దొర గారి మాట వేదం అన్నమాట. అక్కడ క్రియాశీలక రాజకీయాలు దశాబ్దాల పాటు ఆయన అక్కడ రాజకీయాలు ఆయన శాసించారు. మరీ ముఖ్యంగా గరికపాటి నారాయణ దొర గారు ఏంటంటే పీడిత తాడిత బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో, మరీ ముఖ్యంగా బుట్ట యానాదులు అంటారు, యానాదుల్లో మరీ దిగువ శ్రేణికి చెందినటువంటి వారు, వాళ్ళను సంస్కరించడానికి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. సాంఘిక సంక్షేమ సేవా కార్యక్రమాలు ఇట్లాంటివి చాలా ఉంటాయి. అట్లాంటి గరికపాటి నారాయణ దొర గారి అల్లుడు చందు సాంబశివరావు గారు. ఈయన మరీ ముఖ్యంగా ఏంటంటే 2014 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గానికి చివరి నిమిషంలో చందు సాంబశివరావు గారి పేరుని ప్రకటించడం జరిగింది. రాత్రికి రాత్రి అర్ధరాత్రి పూర్తయిన తర్వాత మొత్తం 19 నియోజకవర్గాలు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉంటే 19 నియోజకవర్గాలు దాదాపు 10 మంది కమ్మ సామాజిక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఏది శాసనసభకి 2 లోక్సభ నియోజకవర్గాలు కమ్మ సామాజిక వర్గమే పోటీ చేస్తూ కాపుల్ని గుర్తించడం లేదు అనేటటువంటి అంశం తెర మీదకి వచ్చినప్పుడు బాపట్ల అన్నం సతీష్ ప్రభాకర్, ఆ తర్వాత మంగళగిరి చందు సాంబశివరావు గారిని వీళ్ళిద్దరి పేర్లు తెర మీదకి వచ్చాయి. అర్ధరాత్రి ప్రకటించారు. వారు ఉదయం బయలుదేరి మంగళగిరికి చేరుకోవాలని బయలుదేరిన తర్వాత గుంటూరుకు వెళ్ళిన తర్వాత మీరు కాదు అభ్యర్థి, మీ సామాజిక వర్గం నుంచి తులసి రామచంద్ర ప్రభు గారిని అభ్యర్థిగా అనుకోవడం జరిగింది. తులసి రామచంద్ర ప్రభు గారు వెళ్ళి నామినేషన్ వేస్తారు. నామినేషన్ వేయడానికి ఆఖరి రోజు అనమాట. ఆ రోజు ఆఖరి 11th అవర్ డెసిషన్స్, 11th అవర్ నామినేషన్స్ ప్రక్రియ అనమాట. తులసి రామచంద్ర ప్రభు గారు అక్కడికి బయలుదేరిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పోతినేని శ్రీనివాసరావు చౌదరి, ఆయన తెలుగుదేశం నాయకుడు, ఆయన ఏం చేశారు, స్థానిక నాయకుడు, ఆయన ఏం చేశారంటే స్థానికేతరులు ఇక్కడికి వచ్చి పోటీ చేయడం, ఆయన ఆశించాడు ఆ స్థానాన్ని. పోతినేని శ్రీనివాసరావు గారు సాధ్యపడలా. ఆయన తులసి రామచంద్ర ప్రభు గారి వాహనం మీద చాలా పెద్ద ఎత్తున రాళ్లు వేయించి దాడి చేయించి, తర్వాత కొంతమంది ముఖ్యులైనటువంటి వాళ్ళు వెనుకబడిన తరగతుల వాళ్ళు వచ్చి, ఇది వెనుకబడిన తరగతుల వారి స్థానం, ఇక్కడికి వచ్చి మీరు వచ్చి పోటీ చేయడం ఏంటి అని చెప్పి చాలా పెద్ద ఎత్తున తులసి రామచంద్ర ప్రభు గారి మీద దాదాపుగా భౌతిక దాడికి దిగేటటువంటి పరిస్థితుల్లో ఆయన మనస్తాపం చెంది ఆయన తిరిగి వెనక్కి వెళ్ళిపోవటం, వెనుకబడిన తరగతుల నుంచి ఒత్తిడి వచ్చింది కాబట్టి మున్సిపల్ చైర్మన్ అయినటువంటి గంజి చిరంజీవి గారు, ఆయన పద్మశాలి సామాజిక వర్గం, మంగళగిరిలో ఈ సామాజిక వర్గం యొక్క సాంద్రత ఎక్కువ ఉంటుంది, ఆయనని అభ్యర్థిగా ప్రకటించడం, ఆయన స్వల్ప ఓట్ల తేడాతో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి చేతిలో, వైకాపా అభ్యర్థి చేతిలో 12 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యాడు ఆయన. ఆ తర్వాత మరి ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ మన వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నారా లోకేష్ గారు 19 ఎన్నికల్లో పోటీ చేశారు, ఓడిపోయారు. 24 ఎన్నికల్లో కనీవినెరుగని భారీ ఆధిక్యత వారికి లభించింది. మరి వెనుకబడిన తరగతుల నియోజకవర్గం అయినటువంటి మంగళగిరిలో కాపు సామాజిక వర్గం నుంచి చందు సాంబశివరావు గారిని కాదన్నారు. ఆ రోజు తులసి రామచంద్ర ప్రభు గారు వస్తే దాడి చేయించి వెనక్కి పంపించారు. నారా లోకేష్ గారు పోటీ చేస్తే మాత్రం ఎటువంటి చర్యలు ఎవరూ గైకొనలేదు, వారికి మాత్రం రెడ్ కార్పెట్ వెల్కమ్ పలికారు. సరే, కాసేపు దాన్ని పక్కన పెడితే ఈవేళ చందు సాంబశివరావు గారి పేరు ప్రముఖంగా రాజకీయ విశ్లేషకులు, సామాజిక విశ్లేషకులు, సామాజికవేత్తలు, మేధావులు అనేటటువంటి వాళ్ళు ఇటువంటి వ్యక్తిని శాసనమండలికి ఎంపిక చేస్తే, ఎందుకంటే ఇస్రోలో ఆయన అందించినటువంటి ఒక సైంటిస్ట్గా ఆయన సేవలు, నాసాలో ఆయన అందించినటువంటి సేవలు, ఆ సేవలను ఒకసారి దృష్టిలో పెట్టుకుని ఇటువంటి వ్యక్తికి ఒకసారి అవకాశం కల్పిస్తే ఎట్లా ఉంటుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఆ తర్వాత శాసనమండలికి తెలుగుదేశం పార్టీ ఒక దశలో చందు సాంబశివరావు గారి పేరుని ప్రముఖంగా ప్రధానంగా పరిశీలించినప్పటికీ ఎందుకనో వారిని పక్కన పెట్టి అన్నం సతీష్ ప్రభాకర్ గారికి అవకాశం ఇవ్వటం జరిగింది. మీకు గుర్తుంటే చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లాగా నేను కూడా ఒక యాత్ర చేయాలనుకుంటున్నానని బయలుదేరినటువంటి విషయం మనందరికీ గుర్తుండి ఉంటే, ఆ చంద్రయాన్ రూపకర్త, దానిని
రూపొందించి చంద్రయాన్ని అమలుపరిచినటువంటి మేధావి చందు సాంబశివరావు గారు. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఇటువంటి వారిని శాసనమండలికి, రాజ్యసభకి ఎంపిక చేస్తే ఏమవుతుందంటే, భవిష్యత్తులో ఎప్పటికైనా సరే ఇటువంటి వారిని ఎంపిక చేస్తే ఏమవుతుందంటే, వీళ్ళు దేశ పురోభివృద్ధికి అవసరమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు చేపడతారు, ఎన్నో అద్భుతమైనటువంటి సంస్కరణలు తీసుకురాగలుగుతారు. ఇవాళ జనసేన ఏంటంటే, నువ్వు ఎప్పుడు వచ్చావు, ముందు వచ్చావా, వెనకొచ్చావా, 2014 నుంచి పవన్ కళ్యాణ్ గారు నాతో నువ్వు ప్రయాణం చేసావా లేదా, నేను నిన్ను చూస్తే గుర్తుపట్టగలనా లేదా అనేటటువంటి అంశాలని కాసేపు పక్కన పెట్టి, అట్లాగే ఎస్బాస్ అనేటటువంటి ఒక కోటరీ, ఆయన చుట్టూ ఎప్పుడు ఎస్బాస్ అనేటటువంటి కోటరీ, అధ్యక్షుడికి అధినాయకుడికి ఏంటంటే, అధ్యక్షుడి మనోగతం తెలుసుకుని అధ్యక్షుడు తప్పు చేస్తున్నాడని అనుకుందాం, లేదా అధ్యక్షుడు సరైనటువంటి సవ్య దిశలో అధ్యక్షుడి యొక్క ఆలోచన కొనసాగలేదని అనుకున్నప్పుడు ఏంటంటే, మీ ఆలోచన విధానం తప్పు, మీరు ఆలోచిస్తున్నటువంటి పద్ధతి తప్పు, మనం ఇట్లా ఈ దిశగా వెళితే మనం సరైనటువంటి ఫలితాలు సాధిస్తాము, మనం ఈ విధమైనటువంటి దిశని మనం మరల్చుకుంటే మనం మరింత పురోగమిస్తాము అని చెప్పగలిగేటటువంటి నాయకులు అవసరం ఏ రాజకీయ పార్టీకైనా. ఖచ్చితంగా. అది ఇప్పుడు శాసనమండలికి సంబంధించి ఏవేవో పేర్లు తెర మీదకి వస్తుంది. తెలుగుదేశం నుంచి ఏఎస్ మనోహర్ గారి పేరు ముందు వరుసలోకి వచ్చింది. చిత్తూరు మాజీ శాసనసభ్యులు, చిత్తూరు మాజీ మున్సిపల్ చైర్మన్, అట్లాగే మధ్య మార్గంగా సుప్రసిద్ధ న్యాయవాది గంగయ్య నాయుడు గారికి ఇస్తే ఎట్లా ఉంటున్నది అదొక చర్చ వచ్చింది. అట్లాగే ఇప్పుడు మరీ ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే, ఈ ముగ్గురు పేర్లు తెర మీదకి వచ్చినాయి జనసేన నుంచి. వీళ్ళలో ఒకరేమో 6 పర్యాయాలు రాజకీయంగా ఎన్నికలను ఎదుర్కొన్నటువంటి సామినేని ఉదయభాను గారు, మరొకరు 4 ఎన్నికలు, ఆయన స్వయంగా 4 ఎన్నికలు కిలార్ రోషయ్య గారు, వాళ్ళ తండ్రి గారు 2 ఎన్నికలు, అంత రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కిలార్ వెంకటరోషయ్య గారు. వారిరువురు వైకాపాని వీడి జనసేనలోకి వచ్చారు. అట్లాగే చందు సాంబశివరావు గారు తెలుగుదేశం, భాజపాలో కూడా కొంతకాలం క్రియాశీలకంగా పనిచేశారు. వారికి మొన్న చాలామంది ఆశించినట్టు ఊహించినట్టు గుంటూరు నుంచి పోటీ చేసేటటువంటి అవకాశం వస్తుంది అనుకుంటే, ఆ స్థానం తెలుగుదేశం గల్లా మాధవి గారికి కేటాయించడం, వారు మనస్తాపం చెంది భాజపా నుంచి కూడా వెలుపలకు రావటం, జనసేనలోకి వెళ్ళటం, ఇవన్నీ ఆ తర్వాత జరిగినటువంటి వరుస సంఘటనలు అన్నమాట. ఇటువంటి మహామహనీయులు కొంతమంది ఉన్నారు, వివిధ రంగాల్లో విశేష కృషి చేసినటువంటి వాళ్ళు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఆ రంగానికి వాళ్ళు అంకితం చేసినటువంటి వాళ్ళు, పునరంకితం చేసినటువంటి వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటే జనసేన పార్టీ యొక్క మనుగడ కావచ్చు, జనసేన పార్టీ యొక్క పురోభివృద్ధి కావచ్చు, జనసేన యొక్క దిశానిర్దేశం ఈ విధంగా ఉండబోతుంది, ఇటువంటి వారికి అవకాశం ఇస్తే అనేటటువంటి సంకేతాలు బలంగా ప్రజల్లోకి వెళతాయి. ఈ ముగ్గురు పేర్లు ప్రధానంగా ఇప్పుడు ముందు వరుసలోకి వచ్చాయి. వీరిలో ఎవరి పేరుని పవన్ కళ్యాణ్ గారు ప్రకటిస్తారు అన్నది మనం వేచి చూడాల్సినటువంటి అంశం. కానీ మరొకసారి అంటే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు కావచ్చు, ఆయన కోసం నిలబడ్డ వాళ్ళని కావచ్చు, ఇప్పుడు మీరు చెప్పిన వరుసలో ఉన్న వాళ్ళకి సంబంధించి కావచ్చు, చూస్ చేసుకుంటే అది పార్టీకి కూడా కొంత బలం చేకూర్చినట్టు అవుతుంది. మరి ఎంతవరకు మీరు చెప్పిన లిస్టు తెర మీదకి వస్తుంది అనేది, మరి అధినేత ఎంతవరకు వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటాడనేది కూడా ముఖ్యం. కాబట్టి చూద్దాం అప్పటివరకు ఏ సమీకరణాలు తెర మీదకి వస్తాయి, ఎవరి ఆలోచన రుద్దబడుతుంది, ఎవరి ప్రయోజనాల కోసం ఎవరు పనిచేస్తారు అనేది తేడతెల్లమవుతుంది. మంచి విశ్లేషణ నుంచి ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.